ఈ క్రింది వాటిలో వేటిని భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోని భాగాలుగా పరిగణిస్తారు? అంటే బేసిక్ స్ట్రక్చర్లో భాగాలుగా పరిగణించినవి ఏవి? విచ్ ఆర్ దోస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ అని అంటున్నారు. రాజ్యాంగం యొక్క సమాఖ్య స్వభావం, ఫెడరల్ క్యారెక్టరిస్టిక్స్ మన రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నాయి. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బేసిక్ స్ట్రక్చర్. దేశ ఐక్యత మరియు సమగ్రత, ఆబ్వియస్లీ దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. న్యాయ సమీక్ష ఆబ్వియస్గా ఉంది, అందుకే కదా మనం ఇందాక గమనించాం. రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే 368 ఆర్టికల్ ఉందో దాని ప్రకారం కూడా డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ది, దాన్ని అమెండ్ చేయడానికి కుదరదు అని. అంటే జ్యుడిషియల్ రివ్యూ కూడా ఒక బేసిక్ స్ట్రక్చర్, దాని యొక్క మౌలిక స్వరూపమే. మరి నాలుగోది గమనిస్తే న్యాయ వ్యవస్థ క్రియాశీలత, జ్యుడిషియల్ యాక్టివిజం, ఇది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం కాదు. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్. అంటే ఓన్లీ 1, 2, 3 ఈ మూడింటినే కన్సిడర్ చేశారు. బికాస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ క్వశ్చన్ మనం పరిగణిస్తున్నాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ లేదు. సో ఫోర్త్ ఆప్షన్ ఎక్కడెక్కడైతే లేదు మనం ముందు ఆ ఆప్షన్స్ని గమనించాలి. రెండో ఆప్షన్లో 4 ఉంది కాబట్టి దీన్ని పరిగణించకూడదు. ఆప్షన్ 3లో 4 అని ఉంది కాబట్టి దీన్ని కూడా మనం కన్సిడర్ చేయకూడదు. ఆప్షన్ 1, 1, 2, 3 అన్నారు. ఆప్షన్ 4 1 మరియు 3 అన్నారు. 2 దేశ ఐక్యత మరియు సమగ్రత, ఇట్ ఈస్ ఆల్సో బేసిక్ స్ట్రక్చర్ పాయింట్, లేదు ఇట్ ఈస్ ఆల్సో ఫీచర్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. అంటే రెండోది కూడా ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేది లేదు కాబట్టి మనం ఆప్షన్ 1ని పిక్ చేస్తాము. అందుకని 7వ ప్రశ్నకి సంబంధించి 1వ ఆప్షన్ అయినా 1, 2 మరియు 3 అనేది సరైన జవాబు.